ఎక్కడైనా భవనాల్ని కూల్చేస్తే వివాదం, కానీ ఇక్కడ కూల్చకపోతుంటేనే వివాదం రాజుకుంటోంది. ఆక్రమణలు కూల్చేస్తాం, చెరువుల్ని బాగు చేస్తాం, కానీ ఆ ఒక్క కాలేజ్ జోలికి మాత్రం వెళ్లను అంటోంది హైడ్రా. అయితే ఎందుకు కూల్చరు అంటూ హైడ్రాపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇందుకే ఆ కాలేజ్ ఎవరిది? హైడ్రా నిర్ణయానికి కారణం ఏంటి? ఎంఐఎంకు చెందిన ఫాతిమా కాలేజీని కూల్చే ఉద్దేశం తమకు లేదంటూ హైడ్రా ప్రకటించింది. పాత బస్తీ సల్కం చెరువు ఎఫ్టీఎల్లో ఫాతిమా కాలేజ్ నిర్మాణాలు ఉన్నట్లు గతంలో నిర్ధారించిన హైడ్రా విద్యార్థుల అకాడమిక్ ఇయర్ అయిపోగానే కాలేజ్ పై పక్కా యాక్షన్ ఉంటుందని తెలిపింది. కానీ ఆ నిర్మాణాలను కూల్చబోమని లేటెస్ట్ గా ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ కాలేజీలో పేదలకు ఉచితంగా చదువు చెబుతున్నారు కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ విషయంలో హైడ్రా తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలతో పాటు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పేద హిందువుల ఇళ్లు కూల్చడమే హైడ్రా టార్గెట్. ఎంఐఎం జోలికి వెళ్లే దమ్ము హైడ్రాకి లేదంటూ మండిపడ్డారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. సాధారణంగా చెరువు కబ్జా అయితే పక్కనే చెరువు మధ్యలో కట్టిండ్రు, కానీ వీళ్ళకి దమ్ము లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ వీళ్ళ ఓట్ బ్యాంక్. ఎంఐఎంకు భయపడతారు. ఎంఐఎం ఓల్డ్ సిటీని పాలించేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం కాదు ఎంఐఎం. ఈ హైడ్రా దానిలో లొంగిపోయిండ్రు. ఫాతిమా కాలేజ్ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాటకాలు ఆడుతున్నారని బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎంఐఎం పార్టీ యొక్క స్థలం ముట్టుకోవడానికి భయపడతా ఉన్నారు, వాళ్ళ జోలికి వెళ్ళడానికి భయపడతా ఉన్నారు. లేదా నువ్వు ఆ పార్టీ నాయకునిలాగా నువ్వు వివరిస్తూ ఉన్నావు. ఎక్కడ కూడా హిందువుల ఇంట్లో కూర్చావు తప్ప ముస్లిం సంబంధించినటువంటి ఎక్కడ కూడా కూర్చోలేవని స్పష్టంగా కనబడుతోంది. హైడ్రాకు బుల్డోజర్ బలం కాదు, విశ్వసనీయతే బలం. ఇప్పుడు ఆ విశ్వసనీయత కూడా కోల్పోయింది అంటూ విమర్శిస్తోంది బీజేపీ.